తెలుగు భాషాంబ సుతులకు వందనం. సర్వభూమండలాన్ని పరిపాలించిన సార్వభౌముడు శ్రీరాముడు. శ్రీరాముని మాటలు చెవులో సోకిన, మనసులో తలిసిన ఎంతో పుణ్యము, పురుషార్థము లభిస్తుందని మన పెద్దల ఆశీర్వాదము. కారణం ఏంటంటే, మానవుడిగా పుట్టి తన ఉత్తమ గుణాల చేత మహనీయుడిగా, భగవంతుడిగా పూజలు అందుకున్నటువంటి మహా పురుషోత్తముడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడి పైన నా చిన్న ప్రయత్నంతో ఒక పద్యం. శ్రీరామని రూపు చిత్తంబునలరింప వైకుంఠధామమై వరులుచుండు, శ్రీరామని నామ పారాయణము జేయ సామవేదముగాను సామ్యతిచ్చు, శ్రీరామని కరా చిన్ముద్ర దర్శింప ప్రాణికోటి పుణ్యపు పదము చేరు, శ్రీరామని దివ్య చరణాలు చింతింప సత్కార్యములు దీచు సత్వమిచ్చు, దుఃఖ సాగరయానము సుఖము చేసి ఎండమావి ఎదలకు నీ ఎండమెండు, భావనారాయణ నమ శివాయ రూప రామ సుగుణామృతోజ్వల రాజమకుట. శ్రీరాముని యొక్క దివ్యమంగళ రూపాన్ని మనసులో తలసగానే మనసే వైకుంఠమవుతుంది. ఆ శ్రీరామ నామము చెవిలో సోకితే చెవిలో అమృతం కురిసినట్లు అనిపిస్తుంది. ఆ శ్రీరాముని యొక్క చిన్ముద్ర దర్శిస్తే పుణ్య పదాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఆ దివ్య మంగళ రూపానికి ఆధారమైనటువంటి పాద పద్మాలు మనసులో చింతిస్తే సత్కార్యములు తీర్చు సత్వము, సామర్థ్యాన్ని, శక్తిని ఇస్తుంది. అటువంటి శ్రీరాముని జై అంటూ శ్రీరామనామాన్ని తలుస్తూ మన జీవితాన్ని చరితార్థకం చేసుకుందాం. శ్రీరామునంటే ఇష్టమున్న వాళ్ళంతా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి గొప్ప పద్యంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.